కొంచెం వాక్యం వింటారు. ఇంకేం మాట్లాడదు, ఒక నిమిషము. యేసులను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 వచనం. సహోదరులారా, నిరీక్షల ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకు నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. 14 వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దయచేసి వినాలా, కొంచెం ముందుకు రండి. అంత దూరం ఉన్నారు మీరు, దగ్గరికి రాకూడదా? రండి, దగ్గరికి రండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసులను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అని రాయబడింది. మనము నమ్మినడలా అంటే ప్రభునందు నిద్రించినటువంటి వారి గురించి రాబోయిన మాట ఏంటంటే, దేవుడు ఆయనతో కూడా వారిని వెంట పెట్టుకొని వస్తాడంట. ప్రభునందు ఉండి మనము మృతి పొందగలిగితే దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. రెండోదిగా మనము అనేటువంటి మాట గమనించాలి. మనం అంటే ఎవరు? ఇక్కడ చేరిన వారు అందరమైన మనం. యేసు మన కొరకే మృతి పొంది చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచని చెప్పేసి నువ్వు నమ్మితే నువ్వు కూడా ఆయనతో ఉంటావు. ఈ లోకము అశాశ్వతమైనది, పరలోకము శాశ్వతమైనది. పరలోకములో సదాకాలము నేను కూడా శాశ్వతంగా ఉండాలనుకుంటే ఈ పెట్టెలోనికి రాకమునుపే యేసుక్రీస్తును అంగీకరించాలి. బైబిల్ చెప్పే మాట అది. యేసుక్రీస్తును అంగీకరించకపోతే, యేసును నమ్ముకొనకపోతే, యేసుక్రీస్తును అంగీకరించకపోతే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడకపోతే, యేసు నా పాపముల కొరకు చనిపోయినటువంటిది ఎరగకపోతే, అలాంటి వారికి లోకం వదిలితే ఒక స్థలం ఉంది. దానినే బైబిల్ అంటది పాతాళం అంటది, నరకం అంటది, ప్రలాపించే స్థలం అంటది, వేదనకరమైన స్థలం అంటది. కనుక నువ్వు నేను కూడా మనమందరం కూడా ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళకుడి నిమిత్తమై పరలోకానికి వెళ్ళాలని, ఆయనతో మనం ఉండాలని, మనలందరినీ ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి నువ్వు నేను చేసినటువంటి పాపములకు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళకిడం పెట్టించుకున్నాడు, పక్కలో బల్లెపొడి పొడిపించుకున్నాడు, కాలులో మేకులు కొట్టించుకున్నాడు. శరీరం అంతా కూడా రక్తసిద్ధమైపోయింది. అంతగా ప్రేమించినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఒక ప్రశ్న, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినావా? ఆమె చెప్తుంది, నా యాత్ర ముగించుకున్నా, నేను వెళ్ళిపోయినా, నీ సంగతి ఏంటి అని చెప్పేసి మౌనంగా ఆంటీ మాట్లాడుతుంది. కనుక మన సంగతి ఏంటి? యాత్రికమైన క్రైస్తవ జీవితం పరలోకానికి సరిపోదు. ఆస్తులు అంతస్తులు పరలోకాన్ని తీసుకెళ్ళవు. పేరు ప్రఖ్యాతులు ఆధిపత్యం అధికారులు పరలోకాన్ని తీసుకెళ్ళవు. భూమి మీద నాది నీదని చెప్పుకోవడానికే, బ్రతకడానికే అవన్నీ పనికొచ్చేది. ఒక వ్యక్తి రక్షించబడాలా, మారు మనసు పొందాలా, పాప క్షమాపణ పొందాలా, అది ఆ వ్యక్తికి పరలోకానికి వెళ్ళే ఆధిక్యత కలుగుతుంది. ప్రతి ఆదివారం మా దగ్గరికి చర్చికి వస్తుంది నందికొట్కూరులో. చనిపోతుంది 2 నిమిషాల ముందనగా ఫోన్ చేసి అక్కతో మాట్లాడింది. నేను టౌన్లో ఉన్న ఆంటీకి బాగలేదంట, బ్రెడ్ ప్యాకెట్ తీసుకురండి, ఆంటీ దగ్గరికి వెళ్దామని చెప్పింది. నేను బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ కర్ణమ్మ ఫోన్ చేసి అక్కతో ఏడుస్తుంది, అమ్మ లేదు ఇంకా అని చెప్పేసి. ఎంత మంచి మరణం చూడండి. మంచములో పడలేదు, కుమార్తెకు ఇబ్బంది కలిగించలేదు, ఎలాంటి రోగ స్థితిగతులు కలగలేదు. తిరుగుతూ నెమ్మదిగా తన యాత్ర ముగించుకొని వెళ్ళిపోయింది. ఎంత మంచి మరణం చూడండి. కనుక ఈ స్థలంలోనికి నువ్వైనా నేనైనా రాకమునుపే క్రీస్తును కలిగి ఉండుట అది గొప్ప భాగ్యమని బైబిల్ తెలియజేస్తుంది. రోమిల రాష్ట్ర పత్రిక ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. రోమిల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. రోమిల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఇక్కడున్నటువంటి చెట్లు, ఇక్కడున్నటువంటి ఆకాశం, భూమి సాక్ష్యం ఇస్తుంది. సువార్త భూస్థాపన కార్యక్రమంలో నా దాసుడు నా ప్రేమ గురించి, నా బలియాగం గురించి, నా సిలువ గురించి నీకు చెప్పినాడు. నువ్వు అంగీకరించలే.
ఆ దినాన ఏమి చేయలేవు. కనుక ఆ దినం రాకమునిపే, యేసుక్రీస్తు లోకానికి రాకమునిపే యేసుక్రీస్తు నందుంటే చాలు, నీకేం లేదు, శిక్ష లేదు. లోకములో ఏదైనా పొరపాటు చేస్తే జైలు ఉంది, లేకపోతే లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. వాస్తవమే, మనుషుడు చేసినటువంటి పాపాన్ని కూడా శిక్ష ఉంది. అది తప్పేది కాదు, తప్పించుకునేది కాదు. యుగములో మనుషుడు వేదన చెందాల్సిందే. ఆ స్థలానికి వెళ్లకుండా ఉండాలంటే ఒక చిన్న ప్రార్థన చాలంతే. ఏమో చేయాల్సినక్కర్లే, 7 వారాలు 14 వారాలు లేకపోతే 1 నెల వెళ్ళాల్సినక్కర్లే. యేసయ్యా నేను పాపిని, నా పాపలు క్షమించమంటే మన శిక్ష ఏమైతుంది? కొట్టివేయబడుతుంది. మన శిక్ష ఏమైతుంది? కొట్టివేయబడుతుంది. కనుకంత ప్రేమగల దేవుడు యేసుప్రభువారు, దయగల దేవుడు యేసుప్రభువారు, కనికరగల దేవుడు యేసుప్రభువారు ఎంత పాపినైనా, వ్యభిచారునైనా, దొంగలైనా, మోసగాలనైనా, నరాంతకులైనా యేసుప్రభువారు క్షమించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి ప్రభా నన్ను క్షమించమంటే చాలు. ఆయన నిరాకరించేవాడు కాడు, వెలివేసేవాడు కాడు, తునీకరించేవాడు కాడు, ప్రేమ గలవాడు. కనుకనే పరలోకమదిలి భూలోకానికి వచ్చి మన కొరకై సొగసును స్వరూపాన్ని కోల్పోయినాడు, అంతగా క్రయం చెల్లించున్నాడు. ఆ ప్రభు ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు, క్రీడా నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వవా? నీ కొరకే నేను అంత క్రయం చెల్లించినానే, నీ కొరకే పరలోకం వదులుకున్నానే, నీ కొరకే నలగొట్టమన్నానే, నీ కొరకే నా ప్రాణము దారబోసినానే, నీ కొరకే నా రక్తం అంతా చిందించినానే అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు హృదయాన్ని కరుణపరుచుకుంటావు? మనుషునికి గ్యారెంటీ లేదు. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ గ్యారెంటీ ఉంది, ఇంట్లో ఉన్న ఫ్యాన్ గ్యారెంటీ ఉంది, ఇంట్లో ఉన్నటువంటి మిషన్ గ్యారెంటీ ఉంది. మనుషునికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఆమెను గుంతలు పెట్టి వస్తామో రాదమో తెలియదు, అంతగా మరణము వెంటాడుతుంది మనిషిని, ఎప్పుడో తెలియదు. ఆ మరణం నీ టిక్కిటికి లెక్కక మునిపే నీ గొంతులో ప్రాణమునగానే యేసు ప్రభువా నేను పాపినయ్యా అంటే చాలు. దేవుడు మన పాపలు క్షమించి నిత్యరాజ్యం కొరకే సిద్ధపరిచే దేవుడు. అట్లా దేవుడు సహాయం చేయను గాక. సమీరండి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. దయలో మా తండ్రి, ప్రేమ గల దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మరి తండ్రి నైనా మీరు పిలుచుకున్నారు ప్రభా, నీకు స్తోత్రములు. మీ దాసుని ద్వారా నైనా మరి వినిపించిన వాక్యాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకము తాత్కాలికమైనది నైనా, మేము కూడా సిద్ధపడడానికి సహాయం చేయండి. సువార్త నీ సొంత రక్షకుడు కానీ బిడ్డలు అంగీకరించడానికి సహాయపడమని ముందున్న కార్యక్రమంలో నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించాడు వేకున్నాం తండ్రి.